ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయ్యి 9 నెలల్లో ఏవైతే ప్రామిస్ చేశారో అవన్నీ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు రావాల్సిన టైంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ 9 నెలల్లో ఇప్పుడు మనం ఓపెనింగ్ పెట్టుకున్నది చూస్తుంటే నాని గారు ఈ విధంగా కానీ కంటిన్యూగా చేస్తే ఈ 5 ఏళ్లలో మనకి చంద్రగిరి నియోజకవర్గంలో రోడ్డు లేని గ్రామం తక్కువ, అన్ని రోడ్లు వస్తాయి. అయితే దీంతో పాటు మనం చేయాల్సింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. విలేజెస్ తో ఓపెన్ డ్రైనేజీ, కొంచెం పట్టణం ఉన్న చోట కన్సిల్ డ్రైనేజ్ చేసుకోవాలి. అట్లాగే లైటింగ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి అది కన్సిల్ లైటింగ్ చేసుకుంటామో బయట నుండి చేసుకుంటాం అనేది చూస్తున్నాం, దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. నా తరఫు నుంచి మా నాని గారికి అభినందనలు. ఇంత తొందరగా కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేస్తారని అనుకోలేదు. సో ఇంకా నా తరఫు నుంచి కొన్ని నియోజకవర్గాలకు బాగా ఈ సంవత్సరం నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో చంద్రగిరి నియోజకవర్గం అన్నది ఏదైనా సరే డ్రైనేజ్ సిస్టమ్ కానీ మా దగ్గరికి ఏమి రిస్ట్రిక్షన్ లేదు. ప్రయారిటీలో ఉన్న విలేజెస్ తీసుకొని ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఈ పెద్ద రోడ్ వేసాం. ఈ పెద్ద రోడ్ వేసినప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు కానీ మీకు డ్రైనేజ్ లేకపోతే రోడ్డుకి ప్రాబ్లం అవుతుంది, అదే కోత వస్తుంటుంది. కాబట్టి వర్షాకాలం వచ్చే లోపల దీన్ని కూడా మనం కింద ఓపెన్ డ్రైనేజ్ పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు అడిగినా కానీ నేను ఎంపీ రాష్ట్రానికి శుభభాగం ఇక్కడ ఇద్దాం. మేము దగ్గర 100 వర్క్స్ ఇచ్చాము. ఇప్పుడు 100లో 50 దాకా కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని ఇంకా జరుగుతున్నాయి. బిల్స్ కూడా ఆల్మోస్ట్ 50% క్లెయిమ్ అయిపోయి. సో అన్ని అవుతాయని ఆశిస్తున్నాం. ఈ 5 ఏళ్లలో ఎక్కడ నాకు రోడ్డు కావాలనే మాట రాకూడదు. అన్ని రోడ్లు, విలేజెస్ రోడ్లు కానీ, పట్టణంలో రోడ్లు కానీ, సబ్ లైన్స్ కూడా వేసి మన ప్రభుత్వం ప్రామిస్ చేసిన అభివృద్ధి కల్పిస్తామని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాం. మరి ఇది ఆశ్చర్యంగా ఈ రోజు ఓపెనింగ్ చేసాం. ఈ అవకాశం ఇచ్చి నన్ను మరి ఓపెన్ చేస్తాను నేను రావడానికి ఇక్కడే ఉన్నాను. యాక్చువల్గా ఢిల్లీలో సెషన్స్ లో ఉన్నాం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారం.